వెల్కమ్ టు ఫోకస్. పేరుకే 20 ఏళ్ల జైలు శిక్ష, బయట ఉండేదే ఎక్కువ రోజులు. వెకేషన్ ప్యాకేజ్లా ప్రిజనర్ లైఫ్. డేరా బాబాకు 16వసారి పేరోల్. పదే పదే ఈ వెసులుబాటు ఎందుకు? రప్పిస్తున్నదెవరు? అసలు మతలబు ఏంటి? డేరా బాబా డార్క్ సీక్రెట్స్ ఏంటి? నేర క్రూర ఘోర డేరా బాబాకు జైలు శిక్ష వెకేషన్ ప్యాకేజ్లా మారింది. 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ ఆయన ఇప్పటిదాకా బయట ఉన్నదే ఎక్కువ. 400 రోజులు బయటే హాయిగా రాయల్ లైఫ్ గడిపేశాడు. ఇప్పుడు 16వసారి పెరోల్ వచ్చింది. జీవిత ఖైదుకు పడినోళ్లకు పెరోల్ రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అదే డేరా బాబాకు ఏడాదికి 2-3 సార్లు ఎలా వస్తోంది? ఇతని వెనక ఉన్నదెవరు? ఎందుకు ఇన్నిసార్లు బయటకు రప్పిస్తున్నారు? పేరుకే 20 ఏళ్ల జైలు శిక్ష, బయట ఉండేదే ఎక్కువ రోజులు. వెకేషన్ ప్యాకేజీలా ప్రిజనర్ లైఫ్. డేరా బాబాకు 16వసారి పెరోల్. ఏటా టూర్కొచ్చినట్లు వస్తున్న అత్యాచార దోషి. పదే పదే ఈ వెసులుబాటు ఎందుకు? రప్పిస్తున్నదెవరు? అసలు మతలవేంటి? వివాదాస్పద డేరా బాబాకు మళ్లీ పెరోల్ వచ్చింది. ఇప్పుడిది 16వసారి. ఈ ఏడాదిలో 2వసారి. ఈయనకు జైలు శిక్ష వెకేషన్ ప్యాకేజీలా మారింది. ఎప్పుడు రావాలంటే అప్పుడు దర్జాగా బయటకొస్తున్నాడు. ఇలా ఇప్పటికే 400 రోజులకు పైగా బయటే ఉన్నాడు. అది మామూలుగా కాదు, విలాసవంతమైన జీవితం గడిపేస్తున్నాడు. అత్యాచారం కేసులో శిక్ష పడిందన్న పశ్చాత్తాపం ఆయనలో ఏమాత్రం కనిపించడం లేదు. పెరోల్కు అప్లై చేశామా, బయటకొచ్చామా, ఆశ్రమాల్లో ఆడిపాడామా అన్నట్లు ఈ డేరా బాబు వ్యవహారం సాగుతోంది. డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈయనకు హర్యానా ప్రభుత్వం తాజాగా 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దాంతో ఆయన రోహ్తక్లోని సునారియా జైలు బ్యారక్ నుంచి భారీ పోలీస్ భద్రత మధ్య రిలీజ్ అయ్యాడు. జైలు నిబంధనల ప్రకారం ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక ఖైదీకి 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే హక్కు ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే జనవరిలో 40 రోజుల పెరోల్ పొందారాయన. తాజా పెరోల్తో తన వార్షిక పెరోల్ కోటాను పూర్తిగా వినియోగించుకున్నట్లయింది. జూన్ 24న తిరిగి జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి ఉంటుంది. జైలు నుంచి విడుదలైన వెంటనే డేరా బాబా పోలీస్ కాన్వాయ్ మధ్య సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు. సిర్సా జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి లభించిన తర్వాతే ఆయనకు అక్కడ ఉండేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే పెరోల్ కాలంలో ఆయన తన అనుచరులను ఒకచోట చేర్చడానికి అనుమతి లేదు. కానీ వర్చువల్గా వారితో మాట్లాడవచ్చు. చట్టపరమైన అర్హతల ప్రకారమే డేరా చీఫ్ విడుదలయ్యారనేది ఆయన న్యాయవాదుల వెర్షన్. 2017లో దోషిగా తేలినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తాత్కాలికంగా జైలు వెలుపలికి రావడం ఇది 16వసారి. గత జనవరిలో ఆయనకు 40 రోజుల పెరోల్ దొరికింది. అది ముగిసిన కొన్ని నెలలు తిరగకుండానే తాజాగా మళ్లీ 30 రోజుల పెరోల్పై బయటకు పంపారు. దీంతో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నట్లు లేదనే టాక్ వినిపిస్తోంది. అప్పుడప్పుడు జైలుకు వెళ్లి వర్క్ ఫ్రం పద్ధతిలోనే జైలు శిక్ష పూర్తి చేస్తున్నారనేలా ఉందనేది నెటిజన్ల మాట. 2 సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పంచకుల సిబిఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 2017లో గుర్మీత్ రామ్ రహీంకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ సమయంలో ఆయనను దోషిగా ప్రకటించిన వెంటనే పంచకులతో పాటు హర్యానా, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో డేరా అనుచరులు తీవ్ర హింసాకాండకు దిగారు. దాంతో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు గతంలో డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసుల్లో కూడా ఆయనపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ 2 కేసుల నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇదివరకే ఆదేశాలిచ్చింది. అలాంటి డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జైలు కంటే బయటే ఎక్కువ కాలం ఉండడం హాట్ టాపిక్ అయింది. సాధారణ ఖైదీలకు పెరోల్ రావాలంటే ఎన్నో నిబంధనలు, నెలల తరబడి నిరీక్షణ తప్పదు. కానీ డేరా విషయంలో మాత్రం చట్టం చాలా ఉదారంగా వ్యవహరిస్తోందనేది ఆరోపణ. జైలుకు వెళ్లినప్పటి నుంచి 16 సార్లు పెరోల్పై బయటకు రావడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా 30 రోజుల పెరోల్తో కలిపితే గత 9 ఏళ్లలో ఆయన జైలు వెలుపల గడిపిన మొత్తం రోజులు 436 రోజులకు చేరుకున్నాయి. ఈయనకు పెరోల్ లభించిన ప్రతిసారి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీల్లో డేరా సచ్చా సౌదాకు లక్షలాది మంది ఫాలోయర్లున్నారు. వీరి ఓట్ల కోసమే తరచుగా పెరోల్పై బయటకు పంపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందే డేరా బాబాకు పెరోల్ ఇచ్చారని ప్రతిపక్షాలు, సిక్కు సంఘాలు ఎత్తి చూపుతున్నాయి. ఓట్ల రాజకీయాల కోసమే హర్యానా ప్రభుత్వం డేరా బాబాకు పదే పదే ఇలాంటి వెసులుబాటు కల్పిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ చట్టం ఏం చెబుతుందనే విషయానికొస్తే హర్యానా ప్రభుత్వం రూపొందించిన హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ యాక్ట్ 2022 ప్రకారం జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ఒక క్యాలెండర్ ఇయర్లో గరిష్టంగా 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందేందుకు చట్టబద్ధమైన హక్కుంటుంది. డేరా బాబా తరఫు న్యాయవాదులు సరిగ్గా ఈ చట్టంలోని లొసుగులను, నిబంధనలను బాగా వాడేసుకుంటున్నారు. ఏడాదికి 2-3 సార్లు ఆయన్ను బయటకు తీసుకొస్తున్నారు. ఇలా ఎక్కువసార్లు దీన్ని ఉపయోగించుకున్న వారి జాబితాలో టాప్ ప్లేస్కి వెళ్ళాడు.
ఇక పెరోల్పై విడుదలైన రేపిస్టు బాబా వేషాలు మామూలుగా లేవు. ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు బండెనుక బండి కట్టి సిర్సాకు చేరుకున్నాడు. 10 కార్లు అతడి ముందు వెనక ఉండగా దర్జాగా మధ్యలోని కారులో కూర్చుని ఆయన వెళ్ళాడు. అత్యాచార దోషి ఇలా ఓ రాజులా విహారానికి వచ్చినట్లు కనబడడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అత్యాచార దోషి డేరా తన శిక్షాకాలంలో సగం సమయం పెరోల్పైనే గడిపాడనే సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. చట్టం ఎందుకు వివక్ష చూపుతోంది? అతను తీవ్రమైన నేరస్తుడు కాదా? ఎంతోమంది అండర్ ట్రయల్స్ సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు, కానీ వాళ్లకు పెరోల్ లేదా బెయిల్ నిబంధన లేదు. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టంపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. హర్యానా ప్రభుత్వం అతనికిస్తున్న మద్దతు పైన సందేహాలు వస్తున్నాయని పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ముందే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయంటే ఆయన 10 కార్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. లైఫ్ అంటే మినిమం ఇలా ఉండాలి అని సెటర్లు వేస్తున్నారు నెటిజన్లు. 75% హాజరు లేకపోతే పరీక్ష కూడా రాయలేం. కానీ ఈ అత్యాచార దోషి జైలుకు హాజరు కాకుండా తన భారీ కాన్వాయ్తో తిరుగుతూ విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ దేశంలో అసలేం జరుగుతోంది? ఇలాంటోళ్లకు ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారు అని మరికొందరు క్వశ్చన్ చేస్తున్నారు. డేరా బాబాపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఏ కేసుల్లో శిక్ష పడింది? మరోవైపు ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి? ఇంతకీ డేరా ఆశ్రమాల్లో జరిగిన అరాచకాలేంటి? ఎలా బయటపడ్డాయి? డేరా అరాచకాలు అన్నీ ఇన్ని కావు. చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే అవుతుంది. 2 సాధ్వీలపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆశ్రమంలోని దాదాపు 400 మంది మగభక్తులను నపుంసకులుగా మార్చారనే ఆరోపణలు, విచారణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్, పాత్రికేయుడు రామచందర్ ఛత్రపతి హత్య కేసుల్లో దోషిగా తేలాడు డేరా బాబా. అంతేకాదు, ఆస్తుల దోపిడీ ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తన భార్యతో డేరా బాబా అసభ్యకరంగా ప్రవర్తించాడని స్వయంగా ఆయన అల్లుడే ఆరోపించడం, ఆశ్రమంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు బయటపడడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అకృత్యాలకు పాల్పడినందుకు శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ ఆయనకు పదే పదే పెరోల్ వస్తుండటం తరచూ దుమారం రేపుతోంది. వాస్తవానికి డేరాకు హర్యానాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడే కాకుండా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో సైతం ఆయనకు అనుచరులున్నారు. డేరా బాబా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ తదితర వాటి రీత్యా ఆయనపై జనానికి అభిమానం అధికంగా ఉండేది. కానీ 2017లో ఆశ్రమానికి చెందిన 2 మహిళలపై డేరా బాబా లైంగిక దాడి చేశారన్న ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ అంశం విచారించిన కోర్టు ఆయన్ను దోషిగా తేలుస్తూ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్యానాలోని రోహ్తక్లో సునరై జైల్లో ప్రస్తుతం ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. కటకటాల్లోకి పంపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన దాదాపు 16 సార్లు పెరోల్పై వచ్చారని నివేదికలు చెబుతున్నాయి. 2025లో జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో, 2024లో 3 సార్లు పెరోల్పై బయటకు వచ్చాడు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డేరా బాబా పెరోల్పై బయటకొచ్చారు. 2002లో జరిగిన జర్నలిస్ట్ హత్య కేసులో సైతం నేరారోపణలు ఎదుర్కొన్నారు డేరా బాబా. ఈ కేసులోనూ డేరా బాబా మరో 3గురిని కోర్టు దోషులుగా తీర్పు చెప్పింది. 2002లో పంజాబ్ విద్యార్థిని, డేరా బాబా శిష్యురాలు పేరుతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, సిబిఐ, జాతీయ మానవ హక్కుల కమిషన్, పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు హిందీలో ఓ ఆకాశరామన్న ఉత్తరం అందింది. ఆ లేఖలో సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నపుంసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారంటూ పలు ఆధారాలను ఆ లేఖలో పొందుపరిచింది. అప్పటిదాకా కోట్లాది మందికి గురూజీగా విరాజిల్లిన డేరా బాబాకు ఆ లేఖతో పతనం ప్రారంభమైంది. ఆయన భక్తులే తిరగబడేదాకా వెళ్ళింది. అదే సమయంలో 2002 జూలై 10న డేరా బాబా మేనేజర్ రంజిత్ సింగ్ హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరానికి చెందిన కాన్పూర్ కాలనీలో అనుమానాస్పద రీతిలో మరణించాడు. డేరా బాబా అకృత్యాలను ఎదిరించేలా రాసింది శిష్యురాలు కాదని మేనేజర్ రంజిత్ సింగేనన్న ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత రంజిత్ దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసును 2021లో హర్యానా పంచకుల సిబిఐ విచారించింది. ఎంక్వైరీలో రంజిత్ సింగ్ మృతిలో డేరా బాబాతో పాటు అవతార్ సింగ్, కృష్ణలాల్, జస్బీర్ సింగ్, సబ్జీల్ సింగ్లను దోషులుగా పరిగణించింది కోర్టు. నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో మే 2024లో డేరా బాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులలో పిటిషన్ను దాఖలు చేశాడు. విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు, సిబిఐ కోర్టు డేరా బాబాకు విధించిన శిక్షను రద్దు చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో మొత్తం 5 నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ ఈ కేసులో సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2017లో ఇద్దరి శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తర్వాత సిబిఐ కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2 అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో హర్యానాలోని రోహ్తక్ జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. అతనికి పదే పదే పెరోల్ లేదా ఫర్లో లభించడంపై గతంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. కాంపిటెంట్ అథారిటీ నిబంధనల ఆధారంగా గుర్మీత్ రామ్ రహీంకు పెరోల్ లేదా ఫర్లో మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో హర్యానా ప్రభుత్వం కేవలం రామ్ రహీం మాత్రమే కాకుండా హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 80 మందికి పైగా ఖైదీలకు పెరోల్ లేదా ఫర్లో సౌకర్యం అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఫర్లో అంటే ఎవరైనా ఖైదీ అతని కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరు కావడం లేదా అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడిని పరామర్శించడం లాంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేయడం. ఫర్లో సాధారణంగా స్వల్పకాలానికి మాత్రమే ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత ఖైదీ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఫర్లో షరతులను జైలు అధికారులు నిర్ణయిస్తారు. ఎవరైనా ఖైదీకి ఫర్లో మంజూరు చేసేటప్పుడు అధికారులు సదరు ఖైదీ చెప్పే కారణం, అతని ప్రవర్తన, అతను తప్పించుకునే అవకాశం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పెరోల్ అంటే ఖైదీ తన జైలు శిక్షలో కొంత భాగాన్ని పూర్తి చేసిన అనంతరం షరతులతో కూడిన విడుదలకు అనుమతి కల్పిస్తారు. ఇది ఖైదీ ప్రవర్తనను గుర్తించి ఇస్తారు. ఇది ఖైదీని సమాజంలో తిరిగి చేర్చేందుకు ఉపకరిస్తుంది. పెరోల్ సమయంలో ఖైదీ జైలు అధికారుల పర్యవేక్షణలో ఉంటాడు. అలాగే నిర్దిష్ట ప్రాంతంలో ఉంటూ నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. డేరా బాబాపై 2002 ఏప్రిల్లో తొలిసారి అత్యాచార ఆరోపణలు వచ్చాయి. మొదట్లో కేవలం ఓ లేఖే ఆధారం. కానీ తర్వాత ఒకరికిద్దరు బాధితులు డేరా సచ్చా సౌదా అకృత్యాలపై న్యాయస్థానం ముందుకు రావడంతో డేరా పాపం పండింది. అప్పటిదాకా కేసు విచారణను ముందుకు తీసుకువెళ్లేందుకు గట్టి ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న సిబిఐ డేరా బాబాపై ఉచ్చు బిగించింది. 1990లో డేరా సచ్చా సౌదా చీఫ్గా కొత్త అవతారమెత్తి 27 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో వివాదాలొచ్చినా లెక్క చేయని గుర్మీత్ రామ్ రహీం చివరకు అత్యాచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అత్యాచార ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు డేరా బాబా చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఓ దశలో తనకసలు పురుష లక్షణాలే లేవని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. తానసలు అత్యాచారానికి పాల్పడే అవకాశమే లేదని తప్పించుకునేందుకు ఆయన చెప్పిన అబద్ధాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. లైంగిక దాడుల కేసే కాదు, మరెన్నో వివాదాల్లో డేరా బాబా చిక్కుకున్నాడు. 1998లో డేరా సంస్థ జీపు కింద ఓ చిన్నారి నలిగిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రోడ్ల మీదకొచ్చారు. బాబా మనుషులు భయపెట్టి వారి నోరు మూయించినా ఆ సంఘటనని మీడియా వెలుగులోకి తేవడంతో డేరా జర్నలిస్టులను బెదిరించారు. దీనిపై జర్నలిస్టులంతా ఏకం కావడంతో చివరికి క్షమాపణ లేఖ రాసిచ్చాడు. ఇలా ఎన్నో అరాచకాలు కొనసాగించిన డేరా చివరకు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. డేరా బాబా మామూలుడు కాదు, సకల కళా వల్లభుడు. 59 ఏళ్ల ఈ బాబాకు పొలిటికల్గానూ పలుకుబడి ఉంది. అంతకు మించి ఎన్నో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆశ్రమం, ఆధ్యాత్మికం పేరుతో ఎన్నో దారుణాలు చేశాడు. ఇంతకీ ఎవరి డేరా బాబా? అతని ప్రస్థానం ఎక్కడి నుంచి, ఎలా మొదలైంది? నిజానికి బాబాలు, గురువులు ఏ సమాజంలోనైనా ఆ సమాజంలోని బలహీన ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆసరాగానే పుట్టుకొస్తారు. ప్రజలకు 4 మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వారి నుంచి తమకు కావలసిన వాటిని వెనకేసుకుంటారు. వాటిలో డబ్బు, దశకంతో పాటు రాజకీయ పలుకుబడితో అరాచకాలకు తెరతీస్తారు. అలాంటోళ్లలో ఒకడే గుర్మీత్ రామ్ రహీం సింగ్. పుట్టింది రాజస్థాన్లో శ్రీగంగానగర్ జిల్లాలోని గురుసార్ సొంతూరు. జాట్ సిక్కు కుటుంబం నుంచి వచ్చాడు. చదివింది పెద్దగా లేదు. అయినా తనకంటూ ఓ నెట్వర్క్ను సృష్టించుకున్నాడు. డేరా సచ్చా సౌదా అనే విశ్వాస మార్గాన్ని ప్రచారం చేసేందుకు పూనుకున్నాడు. ఇది 1990 సెప్టెంబర్ 23న మొదలైంది. దేశంలో చాలా పలుకుబడి ఉన్న బాబాల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. వేషభాషల్లో ఆయనకు తళుకు బెళుకులు ఎక్కువ. రాక్ స్టార్లలాగా స్టైలిష్గా కటింగులు ఇచ్చేవాడు. అందుకే ఆయనను ఇండియన్ రాక్ బాబా అనేవారు. కొన్ని సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు చిత్ర విచిత్రమైన వేషధారణలో కనిపిస్తూ ఉండేవాడు. ఆడటం, పాడటమే కాదు, ఆడిస్తాడు, పాడిస్తాడు. పంజాబ్ సంస్కృతిలో భాగమైన భాంగ్రా నృత్యానికి పాప్ను, రాక్ను జోడించి యువతను ఆకట్టుకున్నాడు. వేషధారణతో పాప్ సింగర్ ఇమేజ్ను పెంచుకున్నాడు. బోధనల కంటే లైఫ్ స్టైలే పాపులర్ అయ్యేలా చేసింది. చదువు పెద్దగా లేకపోయినా సచ్చా సౌదా సామ్రాజ్యంలో 11 స్కూళ్లు, 2 కాలేజీలు, ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. హర్యానా సిర్సాలో ఉన్న విశాలమైన ఆశ్రమంలో చాక్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీలో ఎన్నో ఆస్తులు కూడబెట్టారాయన. డేరా బాబా కూడా ఎంఎస్జీ బ్రాండ్ నేమ్తో ఎన్నో రకాల సరుకులు తయారు చేసి విక్రయిస్తూ ఉండేవాడు. ఇలా సేవలు, స్వకార్యాలు చేస్తూ జనాల్లోకి వెళ్ళాడు. పంజాబ్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులు, వెనకబడిన వర్గాల పట్ల అగ్రకులాల పీడన చాలా ఎక్కువ.
ఈ బాధితులను డేరా వర్గం అక్కున చేర్చుకుంది. వారికి బతుకు మీద భరోసా ఇచ్చింది. ఆహారం, వైద్యం విషయంలో తోడ్పాటును అందించింది. డేరా ప్రాబల్యం పెరిగేందుకు ఈ విధానం బాగా దోహదపడింది. ఈ ప్రాబల్యంలో పార్టీలు ఓట్లు చూశాయి, బాబాను ఆదరించాయి. ప్రభుత్వం నీడ కల్పించింది. అల్లాటప్పా బాబా కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు. అందుకే ఆయనకు Z+ కేటగిరీ భద్రత కూడా అందించారు. బహుశా తుపాకులు పట్టుకున్న భద్రతా సిబ్బందితో దర్శనమిచ్చే బాబా దేశంలో ఇతనొక్కడే. డేరాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. పెళ్ళయ్యే నాటికి ఆయనకు 23 ఏళ్లు. అప్పటికే డేరా తత్వం వంటబట్టింది. ఈ విషయంలో ఆయనకు షా సత్నాం సింగ్ మహారాజ్ గురువు. డేరా తత్వాన్ని అలవర్చుకున్నాక ఆయన సంసార బంధనాలు తెంచుకున్నాడు. ఆ తర్వాత ఆశ్రమం, సేవా కార్యక్రమాల్లో మునిగిపోయాడు. ఇలా సంఘసేవతో విపరీతమైన పేరొచ్చింది. రక్తదానాలు, నేత్రదాన కార్యక్రమాలు అమలు చేయడంలో, వ్యభిచారుల పునరావాసంలో, ప్రకృతి వైపరీత్యాలప్పుడు సహాయ చర్యలు చేపట్టడంలో ఆయన సంస్థ సేవలందించింది. ఇదే స్థాయిలో రకరకాల నేరారోపణలు కూడా చుట్టుముట్టాయి. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ను అనుకరిస్తున్నాడని సిక్ పాంథిక్ సంస్థలు ఆయనపై యుద్ధం ప్రకటించాయి. దీంతో రాడికల్ సిక్కులకు, డేరా సభ్యులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆయన్ను లేపేసే ప్రయత్నం కూడా చేసింది. భక్తుల సమక్షంలో డేరా బాబా తనను తాను భగవంతుని దూతగా చెప్పుకునేవాడు. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు. భక్తులందరికీ బంగారం అనే పేరుతో కూరగాయలను విక్రయించేవాడు. బాబా తోటలోని కూరగాయలు కొనుగోలు చేసి తింటే ఎటువంటి రోగాలు రావని ఆయన శిష్యులు నమ్మించేవాళ్లు. అందుకే వారు ఎంత ధరైనా చెల్లించి వాటిని కొంటారు. సిరిసాలో బాబా రామ్ రహీం సింగ్కు సుమారు 700 ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. వీటిలో వివిధ రకాల పంటలు పండిస్తూ ఉంటారు. బాబా సొంత మార్కెట్లో కూరగాయల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత ధరకు ఇక్కడ కూరగాయలను విక్రయిస్తారు. ఇలా జనాన్ని బోల్తా కొట్టించి లక్షల్లో అనుచరులుగా మార్చుకున్నాడు. దీంతో రాజకీయ నాయకుల కళ్ళు ఆయన మీద పడ్డాయి. అన్ని పార్టీల నేతలు ఆయన ఆశీస్సుల కోసం రావడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఆయన ఆశీస్సులు అవసరమయ్యేవి. ఒక దశలో రాజకీయ పార్టీ పెడతారనుకున్నారు. అలా జరగలేదు. కానీ 2014లో ఆయన బహిరంగంగా బీజేపీకి సపోర్ట్ చేశాడు. డేరా బాబా ఆశీస్సులున్నందునే హర్యానాలో అప్పట్లో బీజేపీ గెలిచిందని ప్రచారం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్కు ఆయన ఆశీస్సులుండేవి. దీనికి బదులుగా బాబాకు Z+ భద్రత సమకూర్చింది. సేవల ముసుగులో ఎన్నో దారుణాలకు దిగాడు డేరా బాబు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆశ్రమంలో అరాచకాలు సృష్టించాడు. చివరికి అతని పాపం పండి కటకటాల పాలయ్యాడు. అతను అక్కడికెళ్లినా ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన్ను ప్రభుత్వాలు పెరోల్పై రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికిలా 16 సార్లు బయటకొచ్చాడు. జైల్లో కంటే బయటే ఎక్కువ కాలం ఉంటున్నాడు. రేపిస్టు బాబాకు ఎన్నిసార్లు పెరోల్ రావడంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మామూలు ఖైదీలకు ఓ రూల్, మాయలోడికి ఓ రూల్ అంటూ విమర్శలొస్తున్నాయి.